వ్యామీమాం పుష్పితం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్థితి వాదినః. 42వ శ్లోకం. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతిం. 43వ శ్లోకం. భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. 44వ శ్లోకం. సాంఖ్యయోగం తాత్పర్య సహితం. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియును లేదనియు అదియే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని కూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు.